నేర నిర్ధారణలో న్యాయ వ్యవస్థకు ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు సాంకేతిక సహకారం అవసరమని, నూతనంగా వస్తున్న ఆధునిక పద్ధతులను విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి సూచించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగే సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ 20వ వార్షిక కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పి. ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి, డాక్టర్ జి. రఘునందన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో వస్తున్న మార్పులను విద్యార్థులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని నేర్చుకుంటూ ఉండాలని సూచించారు. ఇటువంటి సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఇటువంటి సదస్సు ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే సదస్సులో దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా నుంచి సుమారు 500 మందికి పైగా ఫోరెన్సిక్ వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారని సదస్సు వివరాలు వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొన్న అతిథులకు ఆర్గనైజర్స్ జ్ఞాపికలను బహుకరించారు. ఈ సదస్సులో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డాక్టర్ విష్ణువర్ధన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ పి. ఫణికిరణ్, కోశాధికారి డాక్టర్ ఎం. ఉత్తమ్ కుమార్, సిమ్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. వెంకట రాఘవ తదితరులు పాల్గొన్నారు. You all gain a lot of knowledge and share many expertises of all of you, and so inter-state conference usually we can exchange many things like in between states, like what the procedures the people are following, and it is a great opportunity for the youngsters to make good connections and collaborations and friendship. And apart from our routine, the conference gives us a lot of energy and a lot of take-home messages also. So I wish all of you to enlighten yourself, because we have been for a few while here, and Madam's lecture was really most enlightening one, and you see many other angles of what can be done. Other than the routine autopsy or medical legal, and so one more similarity which I forgot is attending the courts. So as you attend, we also always many times we go to the court as witnesses. So I wish we grant success to this. పోలీసు వారికి అలాగే న్యాయస్థానాలకు కూడా ఇచ్చి త్వరగా కేసు సాల్వేషన్ ఉపయోగపడడానికి, అలాగే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డిజిటల్ అటాప్సీ అని చెప్పని శవానికి పోయకుండా అటాప్సీ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్ని కేసులు ఉపయోగపడకపోయినా మ్యాక్సిమం కేసులు ఉపయోగపడుతుంది. దానివల్ల చాలామందికి తమ బంధువుల మిత్రుల యొక్క శవాన్ని కోయడం అనే బాధ నుంచి వాళ్ళకి విముక్తి జరుగుతుంది. అలాగే ఈ మధ్య వచ్చిన కొత్త కొత్త టెక్నిక్స్తో ఏ విధంగా క్రైమ్ సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా నేర నిరూపణ చేయొచ్చు అనే విషయమే చర్చించడానికి, వారికి ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి మా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. అలాగే మన సౌత్ ఇండియా నుంచే కాకుండా గుజరాత్ నుంచి డాక్టర్ జానీ, మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ జయంతి యాదవ్, అలాగే చండీగఢ్ నుంచి దాస్ హరీష్ అటువంటి నిష్ణాతులైన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విషయమై మార్గదర్శకంగా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పచ్చు వాళ్ళకి అన్నీ కూడా విశదీకరించి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెబుదామని చెప్పి ఇక్కడ వచ్చారు. దానివల్ల రాబోయే కాలంలో మా తర్వాత అయిన పీజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకిలాగే కొంచెం నిష్ణాతులే న్యాయ వ్యవస్థకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సదస్సుని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది.